జూమ్ మీటింగ్కి చేరి వచ్చిన వారందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. ప్రభు ఈ వేకువజామున నిద్ర మేల్కొని ఆయన సన్నిధిలో గడపటానికి ఆయన మనకు కృపనిచ్చాడు. ప్రతిరోజు లాగానే ఈ రోజును కూడా ప్రార్థన చేసుకొని, కీర్తన పాడుకొని, వాక్యాన్ని ధ్యానం చేసుకొని దేవుని సన్నిధిలో మనం మేలు పొందుదాం. మరి మొదటగా జనార్దన్ అన్న ప్రార్థన చేస్తే కూడికను ప్రారంభించుకుందాం. జనార్దన్ అన్న, వందనాలన్నా. అర్థం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవాధిపతి, కృపా సత్య సంపన్నుడా, ఉదయకాలం మీ పరిశుద్ధమైన నాన్న బట్టి తల వంచి నమస్కరిస్తూ పూజిస్తూ ఉన్నాము. ఈ మహాకృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. నిన్నటి వారం అయినప్పటికీ మరొక శుభదినం ఇచ్చారు. ఈ దినం జీవించుటకు మీ కృప అనుగ్రహించారు, అనుమతి ఇచ్చారు. అందుబట్టి మీకు స్తోత్రం మీకు చెల్లిస్తున్నాం తండ్రి. అన్ని వేళల్లో మిమ్మల్ని ధ్యానం చేయడానికి, స్తుతించడానికి, నిన్ను ఘనపరిచి మహింపరచడానికి ఇచ్చిన సదావకాశం కొరకై కృతజ్ఞతలు నీకు చెల్లిస్తున్నాం తండ్రి. సజీవులే కదా ప్రభు, నిన్ను స్తుతించెదరు. ఈ దినం మేమంతా సజీవులమై జూమ్ యాప్లో కలుసుకొని కొని ఆడడానికి ఇచ్చిన కృపకి వందనాలు. దయగల మా ప్రభు నడిపించి మీ దాస్తుని, విశేషంగా మరి జూమ్ యొక్క నిర్వాహకులు మీ దాసులందరిని పెద్దలను దీవించండి. పాటలు పాడేవారిని మీరు ఆశీర్వదించండి. వాక్యం అందిస్తున్న మీ దాసులు జోయల్ అబ్రహం గారిని, తర్జుమా చేస్తున్న రూపసన గారిని మీరు బలపరిచి ఈ వాక్య సహాయం మీరు అనుగ్రహించి ఆత్మ నడిపి మీరు ఇచ్చి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్. వందనాలన్నా. మరి పాట కొరకు సిద్ధపరచబడిన రత్నపాలన్న సిద్ధంగా ఉన్నారు. రత్నపాలన్న, వందనాలన్నా. వందనాలన్నా. పాడండి అన్న. మన ప్రభువును రక్షకుడునైనా ప్రభు యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధ నామంలో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్లోనికి చేరువచ్చిన ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన దగ్గర ఉన్న క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకంలో నుండి 92వ కీర్తన, మరొక పాటల పుస్తకంలో 59వ కీర్తన, స్తుతింతుము నిన్ను దేవా యెహోవా శ్రీయేస రక్షణకర్త అనే కీర్తన పాడుకుందాం. స్తుతింతుము నిన్ను దేవా యెహోవా శ్రీయేస రక్షణకర్త, స్తుతింతుము నిన్ను దేవా యెహోవా శ్రీయేస రక్షణకర్త. జయము జయము మా జీవ ప్రదాత, జయము జయము మా జీవ ప్రదాత, సకల చరాచరం సృష్టికర్త, సకల చరాచరం సృష్టికర్త, స్తుతింతుము నిన్ను దేవా యెహోవా శ్రీయేస రక్షణకర్త, స్తుతింతుము నిన్ను దేవా యెహోవా శ్రీయేస రక్షణకర్త. ఆకాశముని సింహాసనము, భూలోకముని పాదపీఠము,
ఆకాశముని సింహాసనము, భూలోకముని పాదపీఠము, మృత్యుంజయుడా సత్య స్వరూపా, మృత్యుంజయుడా సత్య స్వరూపా, నిత్యము నిన్నే పూజించెదము, నిత్యము నిన్నే పూజించెదము. స్తుతియంతుము నిన్ను దేవా యెహోవా, శ్రీయేసా రక్షణకర్త. స్తుతియంతుము నిన్ను దేవా యెహోవా, శ్రీయేసా రక్షణకర్త. రాజులకు రాజువు నీవు, దేవతలకు మహాదేవుడ నీవే. రాజులకు రాజువు నీవు, దేవతలకు మహాదేవుడ నీవే. హీనులగు మానవులను గావా, హీనులగు మానవులను గావా, దీనుడవై భువి జన్మించినావు, దీనుడవై భువి జన్మించినావు. స్తుతియంతుము నిన్ను దేవా యెహోవా, శ్రీయేసా రక్షణకర్త. జయము జయము మా జీవ ప్రదాత, జయము జయము మా జీవ ప్రదాత, సకల చరాచరం సృష్టికర్త, సకల చరాచర సృష్టికర్త. స్తుతియంతుము నిన్ను దేవా యెహోవా, శ్రీయేసా రక్షణకర్త. నా వందనాలు. వందనాలన చక్కని పాట పాడి వినిపించిన రత్నపాలనికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో వాక్యం కోసం ఎలీషా బాబన్న ప్రార్థన చేస్తే మన మధ్య జోయల్ అబ్రహాం అన్న వాక్యం అందించడానికి, ట్రాన్స్లేషన్ చేయటానికి రూఫస్ అన్న సిద్ధంగా ఉన్నారు. ఎలీషా బాబన్న వందనాలన. సత్య సంపూర్ణుడా, పరిశుద్ధ దేవ, పావనుడా, విమోచకుడా, మమ్మల్ని ప్రేమించి జనవరి మాసం 24వ తేదీ 2026వ సంవత్సరాన్ని ఈవిగా ఇచ్చారు. ఈ దినం సజీవులుగా మీ పాద సన్నిధికి తీసుకొచ్చారు. గోపాలను నడిపిస్తుండగా జనార్దన మిమ్మలను ప్రార్థన చేయగా, రత్నపాలు మిమ్మలను కీర్తించగా మేము ఏకీభవించాం. మీ దాసులు జోయల్ అబ్రహాం అన్న మీ పక్షంగా నిలిచి మీ సందేశం అందిస్తుంటుండగా మీరు బలపరచండి. మా ఆత్మలకు అవసరమైన మాటలు మీ దాసుల నోట ఉంచండి. తర్జుమా చేయడంలో రూపసరణ మీరు ఉపయోగించండి. వినే బిడ్డలందరికీ అవసరమైన మాటలు మాకు వినిపింపచేయమని, నెట్ సమస్య లేకుండా చక్కని ప్రారంభం, చక్కని నడిపింపును, చక్కని ముగింపును మాకిమ్మని యేసు ప్రభు మహిమగల నామమున ప్రార్థన చేసి మీ మాటలు వినబోతూ ఉన్నాము తండ్రి. ఆమెన్. వందనాలన. వందనాలు. ఈ సమయంలో జోయల్ అబ్రహాం అన్న ఇంగ్లీష్ లో వాక్యం అందించడానికి, మరి తెలుగులో ట్రాన్స్లేషన్ చేయటానికి రూఫస్ అన్న సిద్ధంగా ఉన్నారు. మనం అందరం వాక్యం విని మేలు పొందుదాం. అన్న స్టార్ట్ చేయండి. వందనాలన. వందనాలు. Good morning to all and warm greetings once again in this precious name of our Lord and Savior Jesus Christ. మరి ఒకసారి మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు, అలాగే మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Very early morning, even before the birds could start chirping, we could be able to see songs of praises and prayer today morning. ప్రాతకాల సమయాన్ని ఇంకా పక్షులు ఎగరక మునిపే, సూర్యాస్తమయం కాక మునిపే
సూర్యోదయం కాక మునిపే మనమందరం కూడా ఎలాగోనో చేరి చక్కగా దేవుని కీర్తించి పాడటానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. God has given yet one more privilege to listen to God's holy word. మరొకసారి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. At this right time, we are seeking the help of the Holy Spirit to divide God's holy word. దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధంగా విభజించి చెప్పడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. Although we are concentrating on the glory of God, మనము దేవుని యొక్క మహిమను గురించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పటికీ but we are absolutely concentrating on the study of Olivet Discourse found in Matthew's Gospel 24th chapter. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని యేసు ప్రభువారు ఆ యొక్క ఒలివల కొండ పైన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని గురించి ప్రాముఖ్యంగా ధ్యానిస్తూ వస్తున్నాం. Although it's a prophetical study, this is one of the pivotal, most important area where all the prophetical aspects related to the end times are all culminating from this particular chapter. ఈ యొక్క అధ్యాయము ప్రవచనాత్మకమైనప్పటికీ కూడా ఇవన్నీ ముగింపులో ఏ విధంగా జరిగిపోతున్నాయి అనే విషయాలు ఈ యొక్క అధ్యాయం చదివిన తర్వాత ఒక ముగింపులోనికి వచ్చేటువంటి ఆస్కారం మనకు కనపడుతుంది. Starting from verse 20, from chapter 24, from verse 4 onwards, we have been studying this chapter. మనము మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం ధ్యానిస్తూ వచ్చాము. This verse 24 says, "This gospel of the kingdom." అక్కడ 24వ వచనంలో దేవుని యొక్క రాజ్యమును గురించిన సువార్త అనేటువంటి పదం ఉపయోగించబడింది. So note carefully, this is talking about the kingdom of God. గమనించండి, ఇది దేవుని యొక్క రాజ్యాన్ని గురించినటువంటి ప్రస్తావన లేదా అంశం గురించి మాట్లాడుతుంది. The first coming of our Lord Jesus Christ was for his grace. మొట్టమొదటిసారి యేసు ప్రభు తన యొక్క రాకడలో ఆయన యొక్క కృపా సువార్త రక్షణ గురించిన సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చారు. Now it's going to be for his kingdom. కానీ ఇప్పుడు ఆయన రాబోతున్నది దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకై. Without going through the old passages, we are directly coming to 29 to 35th verse. మనము మునుపు చదివినటువంటి వచనాలు మరొకసారి ధ్యానించకుండా 29 నుంచి మనము ఆ వచనాలు చదువుకుంటూ వద్దాం. Last time we looked into 29, 30 and 31. మనము గత వారంలో 29, 30, 31 వచనాలు ధ్యానించాము. It looks like the paragraph is small. We feel that the verses are small. Why should we spend time? Because prophetical books, every verse matters. ఎందుకు మనం చదివింది చాలా తక్కువ వచ్చిన భాగమే కదా అని మనకు అనుకోవచ్చు, కానీ ప్రవచనాత్మకమైనటువంటి ప్రతి పదము కూడా చాలా ప్రాముఖ్యమైంది. Here you could see the concentration is all about the Son of God, the second coming of the Son of God. ఇక్కడ ఈ మనం చదివినటువంటి 3 వచనాల్లో కూడా ప్రాముఖ్యమైనటువంటి ప్రధానాంశం మనకు కనపడేది ఏంటంటే మనుష్య కుమారుడు ఏ విధంగా మహా మహిమతో తిరిగి వస్తాడు అనేటువంటి అంశం ప్రస్తావించబడింది. Last time we looked into the time and the event in connection to the coming of our Lord Jesus Christ. గత వారంలో ప్రభువు వారు రెండవ రాకడలో ఏ విధంగా ఉంటుంది, ఆ యొక్క కాల గమనాల గురించి వాటిని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. Now if you notice very carefully, when we come to the end of 31st verse, it talks about a great sound of a trumpet. Then it talks about his elect from 4 winds. మనము 31వ వచనము మనం చదివినప్పుడు అక్కడ కనిపించేది బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఏర్పరచుకుని వారిని పోగు చేతులు అనేటువంటి మాటను చూస్తున్నాం. In that connection, I told you what are the traits of the millennium. ఆ యొక్క సందర్భంలో నేను చెప్పినటువంటి మాట ఆ యొక్క 1000 పరిపాలనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏ విధంగా ఉండబోతాయి అనేటువంటిది మనం ధ్యానించాం. There are certain things we have to keep in mind as the characteristic trait of the millennium age. ఆ యొక్క 1000 పరిపాలన ఆ కాలంలో ఏ విధంగా అందరి యొక్క గుణ లక్షణాలు ఉంటాయి అనేది మనము జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన వారమైనా. When we read 30 to 32, we should keep in mind millennium does not mean a sinless world. Keep in mind.
ఒకటి మాత్రం మన మదిలో ఉంచుకోవాల్సినటువంటి విషయం, ఆ 1000 ఏళ్ల పరిపాలన అనేది పాపము లేనటువంటి రాజ్యము కాదు. 30th verse, when we read, the millennium does not mean every individual will be automatically converted. దీని యొక్క అర్థం ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలనలో వారికంతటికి వారే రక్షించబడతారు అని దాని ఉద్దేశ్యం కాదు. So there are certain things regarding millennium you have to keep in mind. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మన యొక్క జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన వారమైన. This verse portrays Christ coming in the sky after the tribulation and the cosmic signs. మనం 29 నుంచి చదివినప్పుడు ఆ యొక్క శ్రమల దినము గడిచిన పిమ్మట ఆయన ఏ విధంగా ఆకాశంలో మేఘారూఢుడై వస్తాడు అనేటువంటి విషయాలు మనం 30 వచనంలో కూడా చూస్తున్నాం. The same context mentioned in Revelation 19 verse 11 to 20 chapter, it talks about he will come to judge the wicked. ఇక్కడ మనము ఇదే ఈ యొక్క వచన భాగాన్ని మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో కూడా చదవగలము. ఆయన పాపులను తీర్పు తీర్చడానికి, దుష్టులను తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. And he will deliver his faithful people. ఆయనకు నమ్మకస్తులైన వారిని ఆయన విడిపించబోతున్నాడు, విడుదల చేయబోతున్నాడు. And to establish righteousness on the earth. ఈ యొక్క భూమి పైన ఆయన యొక్క నీతి రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. All the Christians, both the living and the dead, who have been already taken from the earth at the rapture, will return with Christ at his coming. క్రైస్తవులందరూ కూడా వారు బ్రతికి ఉన్నవారు సరే, చనిపోయిన వారు సరే, ఆయన ఆకాశ మేఘారుడై వచ్చినప్పుడు వారు ఇక్కడ ఆయనతో పాటు కలిసి ఈతబడతారు. కాబట్టి ఆయనతో కూడా వారు తిరిగి ఈ యొక్క భూలోకానికి ఆయన రాకడలో వస్తారు. That is what you see in 30th verse, how he is coming with power and great glory. అదే విషయాన్ని మనం 31వ వచనంలో మనం చూడగలుగుతాం. మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వస్తాడు అనేటువంటి మాట. One more truth we need to understand regarding the millennium in 31st verse. 31వ వచనంలో మరి యొక్క ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన. Satan is restrained and Satan is not yet removed. సాతాను ఇంకా బంధించబడలేదు, కానీ సాతాను ఇంకా తన యొక్క ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాడు అని. Very important for us to understand that. There are at all these passages we have to keep in mind, thinking about చాలా the ప్రాముఖ్యమైనది, మనం characteristic, దాన్ని అర్థం చేసుకోవడం. the characteristic trait of the millennium. ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఆ యొక్క విషయాన్ని కూడా మనం ఇక్కడ చదువుతున్నాం. Now we are moving into one more aspect called verse 32. Read carefully. Now, it starts with now. 32వ వచనాన్ని మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి వచనం మనం చూస్తాం. అదేంటంటే ఇప్పుడు జరగబోయేది అనేటువంటి మాట మనం చూస్తాం. So time, అది అంజూరపు చెట్టును గురించినటువంటి ఉపమానం. the time is very important in this particular passage when we are reading. మనం ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు ఆ యొక్క సమయము అనేది, కాలం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. We have to be very carefully reading. Why? Because Jesus is talking to his disciples. When he say now, which time we are talking about matters. యేసు ప్రభువారు తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక మనం జాగ్రత్తగా చదివినప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట, ఈ యొక్క కాలము సమీపించి ఉన్నది అనేటువంటి మాట ఆయన ఉపయోగించారు. Because Jesus is talking about the Jewish nation. ఏం చేస్తారంటే యేసు ప్రభువారు యూదా యొక్క ఆ యొక్క దేశాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నారు. This particular passage, when we are reading, it's so complex in understanding because there are different groups of people who have different types of interpretations. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం, చాలా రకాలైనటువంటి గుంపుల వారు చాలా రకమైనటువంటి అభిప్రాయాలు ఈ యొక్క వచనాల పైన కలిగి ఉన్నారు. You have the brethren scholars. మన బ్రదరన్ సంఘాలకు చెందినటువంటి విజ్ఞావంతులు ఉన్నారు. They were all researched and studied this many years ago.
చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క పండితులు చాలా సంవత్సరాల నుంచి వీటిని ధ్యానిస్తూనే వచ్చారు. You also have the reformed thinkers. అలాగే సంస్కరణవాదులు కూడా ఇప్పుడు ఉన్నారు. And we also have the new type of believers and new churches who are having their own interpretations. అలాగే ఇంకో గుంపు వారు కొత్తగా స్థాపించబడిన సంఘాల వారు, వారికి కూడా ఇంకొక రకమైనటువంటి అభిప్రాయాన్ని వారు కలిగి ఉన్నారు. But let me make it very clear so that you will be wondering which to follow now. కాబట్టి ఒక విషయాన్ని మాత్రం మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏది మనము వెంబడించవలసి ఉంది, దేనిని మనం నమ్మవలసి ఉంది. You have the literal contextual interpretation, very true. ఖచ్చితంగా దాని గురించినటువంటి సమగ్రమైనటువంటి ఒక విషయం మనకు తెలుసు, అది సత్యమే. But also you have to keep in mind the context of the whole book of the Gospel of Matthew. కానీ మనము యొక్క మత్తయి సువార్త మొత్తం యొక్క సందర్భాన్ని, నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవలసిన వారమైనాం. Number 2, Old Testament prophetic imagery should be completely compared. తర్వాత ఈ యొక్క మత్తయి సువార్తలోని విషయాన్ని పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాత్మకంగా పలకబడినటువంటి వాటలు ఏ విధంగా ప్రతిబింబిస్తున్నాయనేటువంటి ఆ దృశ్యాన్ని కూడా పోల్చి చూడవలసిన వారమైనాం. Interpretation should be in line with the dispensational framework, the timetable of God. కాబట్టి మనం ఏదైతే విభజించి చదువుతున్నామో ఆ యొక్క పాత నిబంధన గ్రంథానికి సరిపోల్చి సందర్భానుసారమైనటువంటి విభజన చేసి మనం దీన్ని ధ్యానించవలసిన వారమైనాం. Now let's come to this point because you're going to study something interesting. Here Jesus is talking about now learn a parable. ఇక్కడ యేసు ప్రభువు వారి యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని బోధిస్తూ ఒక ఉపమానాన్ని ఆయన చెప్తున్నట్టుగా మనం చదువుతాం 32వ వచనంలో. No, what is the word given in Telugu? Learn a parable. Is it given as learn a parable? It's not exactly mentioned, brother, but Okay. he directly went to it's about fig tree, right? Okay. Yeah, correct. Okay, fine. అంజూరపు So notice చెట్టును very చూచి, carefully. Yeah. This is అంజూరపు in చెట్టును a, చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. Learn. so Yes, exactly. this is a method of teaching. The purpose is confirmation is taking place through a parable. కాబట్టి ఇది ఒక విధమైనటువంటి చక్కగా బోధించేటువంటి అంశం ఏం చేతనంటే యేసు ప్రభువారు ఈ యొక్క ఉపమానం ద్వారా మీరు నేర్చుకోనండి అనేటువంటి మాటను అక్కడ ప్రయోగించారు. So very carefully we have to interpret that it is not just any fabricated story of our own. కాబట్టి మన యొక్క సొంతంగా ఊహించినటువంటిది కాదు కానీ దీనిని యేసు ప్రభువారు చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన వారమైనాం. That is why, as I told you, that we have to look into how is it mentioned in the Gospel of Matthew throughout. Secondly, how it is mentioned in the Old Testament prophetic, the image called fig tree. And thirdly, how is it in line with the dispensation? All should be correct. Then only we can divide it correctly, God's word. కాబట్టి ఎంచేత మీకు విషయాలు నేను చెప్పానంటే గతంలో చెప్పినట్టుగానే మనం ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు దీని అర్థం చేసుకుంటూనే ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు పాత నిబంధన గ్రంథంలో ఏవైతే రాయబడ్డాయో వాటి యొక్క దృశ్యాలను దీనికి సరిపోల్చి చూచుకొని విభజించి ధ్యానించవలసిన వారమై ఉన్నాం. So notice very carefully here it's talking about the fig tree. ఇక్కడ జాగ్రత్తగా గమనించినప్పుడు అంజూరపు చెట్టును చూచి నేర్చుకోనండి. He's telling learn a parable. ఆయన చెప్తున్నటువంటి మాట ఒక ఉపమానాన్ని ద్వారా మీరు నేర్చుకోనండి. He's not talking about a fig tree. Notice the difference. It is the fig tree. ఒక విషయాన్ని గమనించండి. ఈ యొక్క అంజూరపు చెట్టును గురించి అంటే అన్నిట్లో ఏదో ఒక అంజూరపు చెట్టు కాదు కానీ ఒక అంజూరపు చెట్టును గురించి అనేటువంటి మాట యేసు ప్రభువు వారు పలికారు. That means he is specific about the fig tree. ఏం చేస్తారంటే ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈ అంజూరపు చెట్టు అని పలికినటువంటి మాట. So fig tree refers to Israel as a nation. ఈ యొక్క అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యంగా కనబడుతుంది. Now notice very carefully, this itself has different schools of thought. గమనించండి, దీనికి చాలా రకాలైనటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. Because when you say fig tree, the fig tree, it represents the restoration of Israel as a political state where many groups don't agree. చాలా మంది అంగీకరించినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క అంజూరపు చెట్టును గురించి రాయబడిన మాట
ఇశ్రాయేలును సమగ్రంగా ఏ విధంగా ఆయన సమకూర్చబోతున్నాడు అనేది వారు నమ్మనటువంటి వాటిగా మనం చూస్తాం. Notice very carefully what are the words we're going to concentrate now. జాగ్రత్తగా గమనించండి. మనం ఏ యొక్క వచనాలు మనము ధ్యానించబోతున్నాం. Let's read that verse first. మొట్టమొదటిసారిగా వాక్యాన్ని చదువుకుందాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే Ah, మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. okay. So now notice very carefully. We're going to look at the word fig tree, budding, leaves, summer. కాబట్టి మనం ఇప్పుడు ధ్యానించబోయేటువంటిది మొట్టమొదటి అంజూరపు చెట్టు, తర్వాత అది లేతదైంది, తర్వాత చిగురించింది. ఈ విషయాలు మనం ధ్యానించబోతున్నాం. This is very important for us because to establish the correct interpretation and application. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏం చేద్దానంటే సరి అయినటువంటి రీతిలో విభజించి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవలసిన వారమైనాం కనుక. As I told you last time, why he's referring to fig tree, not the grape or the olive or the pine. యేసుప్రభు వారు ఎందుకు అంజూరపు చెట్టును గురించే మాట్లాడారు, ఒలివ చెట్టు గురించి, ద్రాక్ష చెట్టు గురించి ఎందుకు మాట్లాడలేదని గత వారంలో కూడా గుర్తు చేశాను. Notice very carefully, if you completely read the history of it, you'll come to know no other tree carries covenantal meaning like the fig tree. ఒకటి గమనించండి, ఈ యొక్క అంజూరపు చెట్టు తప్ప ఏ చెట్టుకు కూడా ఆ యొక్క నిబంధనకు సంబంధించినటువంటి సూచనలు ఏ చెట్టులో కూడా మనకు కనబడవు. Let's read Hosea chapter 9 verse 10. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. Hosea 9 verse 10. Notice carefully. I found Israel like grapes in the wilderness. I saw your fathers as the first trip in the fig tree at her first time. Notice that. వర్స్ బ్రదర్. Chapter 9 verse 10. 9వ అధ్యాయము 10వ వచనం. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. See, I saw your fathers at the first fruit on the fig tree. అక్కడ తొలి ఫలము దొరికినట్లు అంజూరపు చెట్టు మీద మీ యొక్క పితరులు నాకు దొరికిరి అనేటువంటి మాటను మనం చదివాం. I told what is the rule of interpretation. నేను ముందుగానే చెప్పాను, మనము ఈ యొక్క విభజించి ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఉన్నటువంటి ఒక how it is spoken in the Old Testament prophetical image. They're going to look into those images. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఏ విధమైనటువంటి దీనికి సంబంధించినటువంటి దృశ్యాలను అక్కడ వ్రాయబడిందో వాటిని గురించి ధ్యానిద్దాం. Now let's go to Jeremiah chapter 24. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం. In 24, again this imagery is spoken of. ఈ యొక్క దాని గురించినటువంటి ఒక చిత్రం కూడా మనం ఇక్కడ చదువుతాం. Jeremiah 24. Yes, brother. Verse, can you see that verse 2? Yes, brother. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉండెను. అవి తినశక్యము కానంతగా జబ్బువి. యెహోవా, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివి గాను, జబ్బు మిక్కిలి జబ్బివి గాను, తినశక్యము కానంత జబ్బివి గాను కనబడుచున్న వంటిని. Notice carefully, this is not the story of some fig tree. This is talking about the exile 597 BC. ఇది ఏదో ఒక కట్టుకథ కాదు గాని క్రీస్తు పూర్వం 19 విషయం బ్రదర్. Exile of 597 BC. 579లో జరిగినటువంటి చెరపట్టుబడినటువంటి వాటిని గురించి రాయబడినటువంటి మాటలు ఇవి. It was considered as contained good fig. Good is that it would purify them through the suffering of the exile. కాబట్టి మనం ఇక్కడ చదివినటువంటి భాగంలో మంచి పండ్లు కనబడుతున్నాయి. ఈ మంచి పండ్లు ఎవరైతే చెరపట్టబడ్డారో వారిని శుద్ధీకరణ చేసేవిగా కనబడుతున్నాయి.
After the exile, they would be brought back into the land. Verse 6. 6వ వచనంలో మనం చూసినప్పుడు వారు ఆ దేశము నుంచి తిరిగా వస్తారు అనేటువంటి మాటలు మనం చూస్తాం. They would turn from idolatry to God with all their heart. Verse 7. 7వ వచనంలో మనం చూసినప్పుడు వారు ఆ యొక్క విగ్రహారాధనను విడిచిపెట్టి నా జనులగునట్లు యెహోవాను నన్ను ఎరిగి తిరిగి వస్తారనేటువంటి మాట మనం ఇక్కడ చదువుతాం. The second bag of fig had bad bags. It represented King Zedekiah and those who remained in Jerusalem after the deportation. తర్వాత ఇక్కడ చదివినటువంటి చెడ్డ అంజూరపు పండ్ల గురించి మనం చూసినప్పుడు ఆ యొక్క రాజైనటువంటి హిజ్కియా గురించినటువంటి మాటలు మనం ఇక్కడ చదువుతాం. So notice very carefully, this is a small picture for us to understand what was God, Lord Jehovah, showing to Jeremiah, a beautiful imagery picture. ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏ విధంగా దేవుడైనటువంటి యెహోవా యిర్మీయా ప్రవక్తకి ఎంత చక్కటి ఒక దృశ్యాన్ని చూపించి బోధిస్తున్నాడో మనం చదివాం. Okay, if you want still more clarity, look at verse 5. ఇంకొంచెం మనం స్పష్టంగా ఉండాలంటే 5వ వచనం మనం చదివినప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞయించినదేమనగా వారికి మేలు కలగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. Look at the comparison. Like ఈ these యొక్క good figs, so will I acknowledge them. You see the word? He's not talking about that fruit alone. He's talking about them. ఇక్కడ ఆయన కేవలము పండ్ల గురించి మాత్రమే మాట్లాడటం లేదు గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా వారికి కల్దీయుల దేశంలో చెరగా పంపు యూదుల్లో ఈ యొక్క మంచి అంజూరపు చెట్లు వారిని లక్ష్య పెట్టినట్టు నేను లక్ష్య పెడుతున్నాను అనేటువంటి మాట మనం చూస్తాం. So let me summarize in simple words. ఒక సామాన్యమైన దీన్ని నేను మీకు ఒక గ్రహింపు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. Good figs talks about the faithful remnant, and the bad figs talks about judgment. అనగా మంచి పండ్లు చాలా నమ్మకమైన వారికి సాదృశ్యంగా కనపడుతున్నాయి. ఆ యొక్క చెడ్డ అంజూరపు పండ్లు వారు పడిపోయినటువంటి వారికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. Now let's come to Matthew's Gospel, 21st chapter. ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయానికి వద్దాం. Now we have finished almost the main chapters of Old Testament. Now let's look into the book of Matthew itself. పాత నిబంధన గ్రంథంలో మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చదివాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం కొత్త నిబంధనకు వచ్చి చదువుకుందాం. Again you see he talks about the fig tree. What is he talking here? ఇక్కడ 21వ అధ్యాయంలో కూడా మరలా ఆయన ఒక అంజూరపు చెట్టును గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు మనం చదివినప్పుడు 19వ వచనం. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. The fig tree withered away. ఆ అంజూరపు చెట్టు ఎండిపోయినట్టుగా చూస్తున్నాం. Verse 20. 20వ వచనం. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. Now notice carefully. When the disciples saw and they marveled, saying, "How soon is the fig tree withered away?" అప్పుడు శిష్యులను చూసినప్పుడు అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయింది అనేటువంటి భావనను వారు వ్యక్తం చేశారు. Now what was the answer of Jesus? అప్పుడు యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేదు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So he is talking about, notice carefully, we are talking about Matthew's gospel. Matthew is concentrating about the kingdom of God, and in the kingdom of God he is talking about cleansing of the temple. After talking about cleansing of the temple, he is talking about the barren fig tree. కాబట్టి జాగ్రత్తగా మనం మత్తయి సువార్తను ధ్యానిస్తూ వస్తున్నాం. మత్తయి తన యొక్క సువార్తలో రాస్తున్నప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి రాశాడు. అదే విధంగా ఈ యొక్క అంజూరపు చెట్టును గురించి రాశాడు. ఈ విషయాలన్నీ కూడా మనం చదువుతున్నాం. Then he says about the fig tree cursed refers to the covenantal judgment. అనగా ఈ యొక్క ఇక్కడ వ్రాయబడినటువంటి యొక్క అంజూరపు చెట్టును గురించి రాస్తూ
నిబంధనకు సంబంధించినటువంటి తీర్పును గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. In simple words, చాలా సామాన్యంగా చెప్పాలంటే a visible change will take place. Everybody can see that. అనగా బహిరంగంగా కనపడేటువంటి వాటిని గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. And this visible change, it will be before the completion of the event. అనగా ఆ సంఘటన జరగక మునుపు ఏ విధంగా మనకు ప్రత్యక్షంగా మనం కల్లారా చూడబోతామో దాని గురించి మాట్లాడిన మాటలు. Next, growth should take place before the glory of God. అలాగే దేవుని మహిమపరచక మునుపు మనలో ఒక ఎదుగుదల కనిపించాలి. Thirdly, the sign before the consummation takes place. తర్వాత మనము ఆ యొక్క ఎండిపోయిన దానికి ముందుగా మనం ఏ విధంగా ఉండాలనేటువంటి అది కూడా మనకు గ్రహింపు కలగాలి. In rapture, whatever happens doesn't have any signs, it is sudden. ఎత్తబడడం అనేది ఎలాంటి సూచన లేకుండా అకస్మాత్తుగా జరిగేటువంటిది. But here, in the second coming, before that, there are signs which has to be accomplished. కానీ ఆయన రెండవ రాకడలో జరగవలసినటువంటి చాలా సూచనలు అవి మనకు కనబడుతున్నాయి. So a grape emphasizes fruit. Keep this in mind. కాబట్టి ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోనండి, ద్రాక్ష అనేది అదొక ఫలానికి సాదృశ్యంగా కనబడుతుంది. I repeat, grape emphasizes about fruit. అనగా గొప్పతనం అనేది ఆ యొక్క ఫలాలకి సాదృశ్యంగా కనబడుతుంది. I'm talking about the grape. ద్రాక్ష పళ్ళు అనేది మన యొక్క ఎదుగుదలకి లేదా గొప్పతనానికి సాదృశ్యంగా కనబడుతుంది. A pine emphasizes permanence. తర్వాత పైన్ బ్రదర్. The pine tree. ఓకే. No problem. Okay, we will come to the verse later on. Next, a fig tree emphasizes process. తర్వాత ఒక అంజూరపు చెట్టు అనేది మనకు కాలక్రమేణా మనం ఏ విధంగా ఎదుగుతామో దాని గురించి మాట్లాడుతుంది. So notice carefully, we are talking about the fig tree, which is a process. అనగా మనం మాట్లాడుకునేటువంటిది ఇప్పుడు అంజూరపు చెట్టు గురించి, అనగా ఈ యొక్క విధానం ఏ విధంగా ఉంటుందో దాని గురించి మాట్లాడుతున్నారు. Chapter 24, verse 32. 24వ అధ్యాయం 23వ వచనం. 32 verse talks about a fig tree has seasons. ఆయన అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు So what is he talking about? సమీపంగా ఉన్నదని మీకు తెలియను. Yeah, when this branch is yet tender అది ఇంకా లేతదై ఉన్నప్పుడు and putteth forth fruit, ye know that summer is nigh. కాబట్టి లేతదై చిగురించినప్పుడు మీకు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలుసు కదా అనేటువంటి మాట. Winter is barrenness and sudden renewal took place. అనగా ఎప్పుడైతే ఆ చలికాలము గతించిపోయిందో వెంటనే వసంతకాలం వచ్చినట్టుగా చూస్తున్నాం. So notice very carefully, it's talking about the judgment. అనగా ఇది తీర్పును గురించి మాట్లాడుతున్నటువంటి మాటలుగా చూస్తున్నాం. So fig tree is, in simple words, it's talking about Israel as a nation. అనగా ఈ యొక్క అంజూరపు చెట్టు ఇశ్రాయేలు యొక్క దేశం యొక్క వారి యొక్క సంభవించబోయేటువంటి వాటి గురించి రాయబడి ఉంది. What is budding talking about? తర్వాత అది లేతదై చిగురించేది వాటి విషయమై మనకు ఏం నేర్పుతుంది? National revival after judgment. అనగా తీర్పు తర్వాత దేశానికి సంభవించబోయేటువంటి విషయాల గురించి మాట్లాడుతుంది. What are the leaves talking about? ఆకులు దేని గురించి మాట్లాడుతున్నాయని చూచినప్పుడు outward restoration, political, but not spiritual. పైకి కనిపించేటువంటి రాజకీయ సంబంధమైనటువంటి పునరుద్ధరణ మాత్రమే కానీ ఆత్మ సంబంధమైనది కాదు. He's telling summer is near. What does it mean? వేసవికాలం వసంతకాలం సమీపించింది అనగా అర్థం ఏంటి? The nearness of the kingdom or the end time event is approaching. అనగా ఈ యొక్క యుగాంతము సమీపించింది, ఆయన యొక్క రాపగడ సమీపంగా ఉన్నదని దానికి సూచనగా కనబడుతుంది. So the Old Testament repeatedly used fig trees imagery for Israel all the time. ప్రతిసారి మనము పాత నిబంధన గ్రంథాన్ని చూచినప్పుడు ఈ యొక్క అంజూరపు చెట్టు ఎక్కడ ప్రస్తావించినా కూడా ఈయన యొక్క రాకడకు సమీపంగా ఉన్నటువంటి విధంగా వారు ప్రవచించిన మాటలు మనం చూస్తాం. Then the question comes, what is the difference between Matthew 21 and Matthew 24? మనకు ఒక సందేహం రావచ్చు, మత్తయి సువార్తలో రాయబడినటువంటి 21వ అధ్యాయంలో మాటకి
ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క అంజూరపు చెట్టుకు ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసం ఏంటి? Oh, in Matthew 21, it is about the cursed fig tree, and Matthew 24, it's about the budding మత్తయి fig సువార్త tree. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూసింది శపించబడినటువంటి అంజూరపు చెట్టు. ఇక్కడ మనం చూస్తున్నది చిగురించినటువంటి అంజూరపు చెట్టు. Matthew 21 talks about Israel's judgment, and Matthew 24 talks about Israel's future revival, my dear. ప్రియులారా, ఒకటి గమనించండి. మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో రాయబడింది అది వారి యొక్క పతనానికి సాదృశ్యంగా ఉంటే, ఇక్కడ ఇశ్రాయేలు యొక్క అంతం ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క పునరుద్ధరణ ఏ విధంగా ఉండబోతుందో దానికి సాదృశ్యంగా కనబడుతుంది. Now you can read verse 33. ఇప్పుడు మనం 33వ వచనం చదువుకుందాం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. Okay, so now let's prove this now. Micah 4 verse 4. దీన్ని మనం ఇప్పుడు రుజువు చేసే ప్రయత్నం చేద్దాం. మీకా గ్రంథం Chapter 4 verse 4. 4వ అధ్యాయం 4వ వచనం. Here the writer has something to express about the kingdom reign. ఇక్కడ గ్రంథకర్త ఏ విధంగా దీని గురించి ప్రస్తావించడం మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 4వ వచనం మీకా గ్రంథంలో ఎవరి భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును, సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. Peace under the kingdom reign. Can you see that? అక్కడ మనం గమనించినప్పుడు వారు ఆయన యొక్క రాజ్యం కింద వారు ఉన్నారనేటువంటి మాట మనం చదువుతాం. Okay, now let's go to Song of Solomon now. పరమగీతం ఒకసారి చదువుకుందాం. Chapter 2, very interesting now. Chapter 2 verse 13. 22వ అధ్యాయము 13వ వచనం మనం చూసినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి మాటలు. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి, నా ప్రియురాల సుందరవతి లెమ్ము లెమ్ము. He's talking about the nearness of fulfillment. ఏదైతే జరగబోతుందో జరగబోయే దాని గురించి అంజూరపు చెట్లు పరిపక్వమగుచున్నవి అనేటువంటి మాట. Even in Song of Solomon, things are little clear when we read that. అలాగే ఈ యొక్క పరమగీతంలోని ఏ విధంగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు స్పష్టంగా రాశారో అది కూడా మనం చదవగలం. From verse 2, it talks about the chamber of the king. 2వ వచనం నుంచి ఆయన The king's chamber. రాజు యొక్క ఆ యొక్క గదిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. It has a prophetical expression than spiritual expression in this book. ఈ యొక్క పుస్తకంలో ప్రవచనాత్మకమైన సంగతుల కంటే కూడా చారిత్రాత్మకమైన సంగతులు మనకు కనబడుతున్నాయి. Notice carefully, in 13th verse, it's talking about a bundle of myrrh. In chapter 2, it is very clearly talking about in 13th verse, the 12th verse, the flower that appear on the earth, and then he says about the fig tree putteth forth a green fig. మనం 12వ వచనం చూసినప్పుడు దేశమంతట్లో పువ్వులు ఎలాగ పూసినా మాట్లాడుతూనే 13వ వచనంలో అంజూరపు చెట్లు పరిపక్వమగుచున్నటువంటి మాటను మీకా పరమగీతంలో మనం చదువుతున్నాం. Now let's go to the Gospels, not only Matthew, let's go to 13th chapter of Luke's Gospel. ఇక్కడ మాత్రమే కాకుండా సువార్తలో ఏం రాయబడిందో లూకా సువార్త 13వ అధ్యాయానికి వెళ్దాం. Luke chapter 13. లూకా సువార్త 13వ అధ్యాయం. Let's read verse 6 to 9. 6 నుంచి 9 వరకు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పిన. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి లేనేలా నరికించి వేయమని అతనితో చెప్పెను. Notice carefully here, if you see the previous verses, it's talking about verse 2, Jesus answering said unto them, suppose ye that Galileans were sinners above all the Galileans because they suffered such things. దానికంటే ముందుగా యేసు ప్రభువు పలికినటువంటి మాట 2వ అధ్యాయంలో, ఈ గలిలయులు అటు హింసలు పొందినందున గలిలయులందరి కంటే పాపులను మీరు తలంచుచున్నారా అనేటువంటి ఆ యొక్క మాట పలికినటువంటి ఇది మనం చూస్తాం.
Third verse, except ye repent, ye shall be likewise perish. మీరు ఆ విధంగానే మీరు మారు మనసు పొందలేలా మీరు కూడా నశిస్తారు అనేటువంటి మాటను ప్రభువారు ప్రయోగించారు. And then after some time, he is talking about, he spake also this parable. Notice that? కాబట్టి తర్వాత ఆయన మాట్లాడుతూ ఈ ఉపమానము ప్రత్యేకించి ఒక ఉపమానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. A certain man had a fig tree. ఒక మనుషునికి ఒక అంజూరపు చెట్టు ఉన్నట్టుగా ప్రభు మాట్లాడారు. So here he's talking about a parable, and in this parable he's talking about a fig tree. ప్రభు ఇక్కడ ఒక ఉపమానాన్ని చెబుతూ ఒక అంజూరపు చెట్టును గురించి మాట్లాడటం చూస్తున్నాం. Now notice very carefully, if you go into again reference to all these things, again here also he talks about Israel. మనం ఇదన్నీ కూడా చదివినప్పుడు మరలా మన జ్ఞాపకం వచ్చేది ఆయన ఇశ్రాయేలు గురించినటువంటి మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. Joel chapter 1 verse 7. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. So we can see all the references, all helps us to understand the primary aspect, what he's talking about. Joel chapter 1 verse 7. Notice that. యోవేలు 1వ అధ్యాయం 7వ వచనంలో అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీయులుగా కొరికి ఉన్నవి, బెరడు వలిసి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. He hath laid my wine waste and barked my fig tree. He hath made it clean, cast it away, branches thereof are made white. అక్కడ రెండవ భాగాన్ని మనం నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి, బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. So he is talking about the broken fellowship which has taken place. అనగా తెగిపోయినటువంటి బంధాన్ని సహవాసాన్ని గురించి ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. So all this time we are doing a comparative study about the whole of Old Testament plus the Gospels and the Matthew's Gospel. మనము గత కొన్ని వారాలుగా మనము విభజించి చదువుతూ పోల్చి చూచుకొని చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాత్మకమైన విషయాలు, అలాగే అన్ని సువార్తలు, దాంతో పాటు మత్తయి సువార్తను ప్రాముఖ్యంగా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. Now let's come back to Matthew's Gospel 24 where we started. మనం ఎక్కడైతే మొదలు పెట్టామో మరి తిరిగా మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వద్దాం. So now we got the context of what is being spoken in the Old Testament in Matthew's Gospel completely, and now into the chapter. ఈ మత్తయి సువార్తలో ఏదైతే రాయబడ్డాయో దానికి సంబంధించినటువంటి పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి మాటలు చదివాం. తర్వాత అదే మాటల్ని ఇక్కడ మనం కొనసాగించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదువుకుంటాం. So when you do like this, we are doing a canonical context, absolutely looking into the canonical context. అనగా మనం ఇవన్నీ చదువుతున్నప్పుడు ఒక క్రమ పద్ధతిలో మనము పోల్చి చూసుకోవడం ద్వారా దాన్ని విభజించి చదువుకోవడం ద్వారా మనకి చాలా బాగా అర్థమవుతుంది. Even typologically we have checked now. తర్వాత సాదృశ్య రూపకంగా కూడా మనము దీన్ని ధ్యానించాం. Now keeping that in mind, now let's enter into 34th verse. కాబట్టి అది మన యొక్క మదిలో ఉంచుకొని 34వ వచనం చదువుకుందాం. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. So now I say unto this generation shall not pass. Which generation is talking about? ఇవన్నీ జరుగు వరకు ఈ తరము అని ఆయన గతింపదనేటువంటి మాట ఏ తరము గతింపదో ఒకసారి ఆలోచించినప్పుడు. Okay, now let's read 16th chapter of 16th chapter verse 28. ఇది 16వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ నిలిచిన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. So verse 27. 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. Okay, so notice carefully, here he's talking about there will be some who will have to see this. ఆయన మాట్లాడుతున్న మాటలో కొందరు నన్ను చూచే వరకు మరణము రుచి చూడనేటువంటి మాటను పలికారు. Why I'm emphasizing this? Because Jesus was talking to the disciples. He was not talking about that generation. He's talking about the generation who are going to witness the event. ఇది యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకు ఆ మాట చెప్పానంటే ఆయన యొక్క తరాన్ని గురించి మాట్లాడడం లేదు, కానీ ఏ తరము గురించి అయితే ఆయన అక్కడ పలికాడో
ఆ తరము గతింపదనేటువంటి మాటను స్పష్టం చేశారు. So very important for us to understand that which generation is talking about. కాబట్టి మనం చాలా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏ తరము గతించదో మనం అర్థం చేసుకోవాల్సిన వారమైనాం. Okay, Mark chapter 13, verse 30. మార్కు సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. Again, the writer portrays a beautiful picture now. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును Ah. భూమియు గతించు గాని నా మాటలు గతించవు. Now see that? Again, he's talking about the same context there. Again, there and here we see the same thing. He's talking about, again, this generation shall. So he's emphasizing even in both the Gospels. రెండు సువార్తల్లో కూడా ఒకే పదాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు. సందర్భం ఒకటే. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదనేటువంటి మాటలను పలికినట్టుగా మనం చూస్తున్నాం. So what do you see in Luke 21, verse 32? లూకా సువార్త 21వ అధ్యాయం 32వ వచనంలో ఏం చదువుతాం? 21వ అధ్యాయం 32వ వచనం. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. So you see that it's been repeated almost. The recording is correct. కాబట్టి ఇది చాలా సార్లు మాటి మాటికి పలకబడింది కనుక చాలా భద్రపరచబడి రాసినట్టుగా మనం గమనిస్తున్నాం. So you have to make a difference between event defined generation and calendar defined generation. కాబట్టి మనము ఏ తరము కాలగమనంలో వచ్చేటువంటి తరం ఏంటి, తర్వాత ఈ ప్రభు పలుకుతున్నటువంటి ఈ యొక్క తరం ఏంటి, మనం దాని యొక్క వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాల్సిన వారమైనాం. So what is the meaning here he's talking about? ఈయన ప్రభువార మాట పలుకుతున్నట్లు దాని యొక్క అర్థం ఏంటి? As I told you, the coming of the Lord is very soon. నేను మునుపు చెప్పిన విధంగా ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. Verily, verily, I say unto you, నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనే మాట this ప్రభు పలికినటువంటి generation మాట. shall not pass till all these things will be fulfilled. They will see that what is being fulfilled in their time. కాబట్టి వారి యొక్క సమయంలో ఇవన్నీ కూడా జరిగే వరకు ఈ తరము గతింపదు అనేటువంటి స్పష్టమైన మాటను మనం చదువుతున్నాం. After talking about it, he's talking to you look at the 35th verse now. ఇప్పుడు 35వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. Heaven and earth shall pass away, but my word shall not pass away. భూమి ఆకాశమును గతించును గాని నా మాటలు ఎన్నడూ గతించవనేటువంటి మాట మనం చదవగలం. Why do you need to say this? ఎందుకు ప్రభువారు ఈ మాట పలకవలసిన అవసరం ఏర్పడింది? Because he is talking about all the destruction which is going to take place. ఏం చేస్తారంటే ఏదైతే పతనము చెందబోతుందో, నాశనం అవుతుందో వాటన్నిటి గురించి ప్రభువారు వివరిస్తూనే వచ్చారు. But he's emphasizing this to bring out a valid truth now. ఇప్పుడు ఆయన ఒక ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సత్యాన్ని బయటకు తీసేటువంటి ఆ యొక్క ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటలుగా దీన్ని మనం చూస్తాం. Heaven and earth will pass away. ఆకాశమును భూమి గతించును గాని. Okay, now let's look at that particular part carefully. Psalm 102 verse 26. కీర్తనలు 102. We are dividing that verse for a better understanding. ఇంకొంచెం చక్కగా అర్థం చేసుకోవడానికి అది మనము విభజించి చదువుకుందాం. 102:26. 26వ వచనం. అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నువ్వు వాటిని తీసివేదువు గాని అవి మార్చబడును. So now here the writer portrays the picture of the greatness of God. ఇక్కడ గ్రంథకర్త దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ చెప్పినటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. He's comparing God's years with man's days. అనగా దేవుని యొక్క ఆ యొక్క సంవత్సరాలను మనిషిని యొక్క గతిని గురించి పోల్చి చెప్పినటువంటి మాటలుగా మనం దీన్ని అర్థం చేసుకోగలం. He's telling, notice carefully, they shall perish, but thou shall endure. అవన్నీ నశించును గాని నీవు ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటావు అనేటువంటి మాట. Notice one more verse, let's read that, Jeremiah 31:35. ఇంకో వచనాన్ని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. Here the writer gives a picture. Jeremiah 31:35. ఇక్కడ గ్రంథకర్త రాసినటువంటి మాట మనం చూసినప్పుడు 31వ అధ్యాయం 35వ వచనం. పగటి వెలుగునకై సూర్యుని, రాత్రి వెలుగునకై చంద్ర నక్షత్రములు నియమించువాడును,
దాని తరంగములు ఘోషించినట్లు సముద్రము రేపు వాడనకు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు. ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయినడలా ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూ ఉండకుండా ఉండపోవును. ఇదే యెహోవా వాక్కు. So notice carefully here what is to be highlighted for us. What message we are talking about here is all about the clarity on the great sovereign God, and His word will stand forever. ఇక్కడ రాసినటువంటి మాటలు మనం గమనించినప్పుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ రాసినటువంటి మాటలుగా మనం దీన్ని గమనించగలం. Mark 13 verse 31. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. 13 verse 31. Yeah. మార్కు సువార్త 13:31. ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు గతింపవు. Again you see that repeat. Let's not read it. Again you see that repeated in Luke's gospel also. మనం ఇంత మునిపే చదివినట్టుగా లూకా సువార్తలో కూడా ఇదే మాట, ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు గతింపమనేటువంటి మాట మనం చదివాం. But now I'll take you to 1 Peter, something interesting now. ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి మాట మనం పేతురు రాసిన పత్రికలోంచి చదువుకుందాం. Notice carefully here the writer, how does he portray that picture in chapter 1? ఏ విధంగా ఈ యొక్క గ్రంథకర్త దాని గురించి చిత్రీకరించాడో దాని గురించి ఒకసారి చదువుకుందాం. 23 and then 25. 23. ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ బ్రదర్. Correct. Yeah. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటులను సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరి ఎడల హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. So I'm just brought to you to make us understand that. Notice very carefully, everything will pass away, but one thing will not pass. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. కింద 24వ అధ్యాయంలో మనం చదివినప్పుడు సర్వ శరీరులు గడ్డిని అందరూ కూడా ఎండిపోతారు, కానీ ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచున్నటువంటి మాట పేతురు 24వ అధ్యాయంలో తెలుగు బైబిల్లో రాయబడింది. The word of God which liveth, notice two things, liveth and abideth forever. అందుకే అక్కడ చదవండి, మనం చదివినప్పుడు 24వ అధ్యాయం చివరి భాగంలో అన్ని గతించిపోతాయి కానీ ప్రభు యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది అనే రెండు పదాలు పేతురు ఉపయోగించినట్టుగా చూస్తాం. So here he is talking about, which is already mentioned in Isaiah chapter 40. We don't have time now. Isaiah chapter 40 verse 66 to 8 again talks about all human glory and attainment. All these things will change. But notice carefully, the word of God will stay. Abide means stay forever. కాబట్టి ఈయన యెషయా గ్రంథంలో రాయబడినటువంటి అన్ని గతించిపోతాయి అనేటువంటి అక్కడ సందర్భానుసారంగా పలికిన మాటలను ఇక్కడ తిరిగి పునరుద్ఘాటిస్తూ అన్ని గతించిపోతాయి కానీ దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది అనేటువంటి మాటల్ని పలికినట్టుగా చూస్తున్నాం. Now let's read 25th verse. 25వ వచనం. సేమ్ ఫస్ట్ పీటర్ బ్రదర్. Same. But we have only 24. Okay. Sorry. 24 verses. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలిచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. The word of the Lord endureth forever, and this is the word. What is the word? Which is by the gospel is preached unto you. You see that? కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నటువంటి మాట మనం చూసినప్పుడు అన్ని గతించిపోతాయి కానీ ప్రభు యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది అని చెప్తూనే ఆ యొక్క వాక్యం ఏంటన్నప్పుడు ఇది సువార్తనే ఈ వాక్యము అనేటువంటి మాట. Why this word is very important? కాబట్టి ఈ యొక్క పదము చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. Why it is so important? ఎందుకు అది చాలా ప్రాముఖ్యమైనది? Oh, let's look at one thing from the book of Revelation now. ఒక విషయాన్ని మనం గమనిద్దాం ప్రకటన గ్రంథం నుంచి. Coming to the book of Revelation chapter 19. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం. Now please read verse 11, 12, 13.
11 నుంచి చదువుదాం. మరియు పరలోకము తెరవబడి ఉన్నట్టు చూచితిని. ఇప్పుడు Hmm. అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని Hmm. మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధములు జరిగించేవాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ఉంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. Notice, my dear believers in Christ, what are you going to see when you meet the Lord? క్రీస్తునందున ప్రియ విశ్వాసారా, మనము ప్రభువును కలుసుకున్నప్పుడు మనం చూడబోయేది ఏంటి అని మనము ఇక్కడ చదువుతున్నాం. How do you identify him is also given here. తర్వాత ఆయన ఏ విధంగా మనం గుర్తించగలుగుతామో దాని గురించి కూడా ఇక్కడ రాయబడింది. He was clothed with a vesture dipped in blood, and his name is called the Word of God. ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినప్పుడు రక్తముతో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరి దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. And the armies which were in heaven followed him upon white horses, clothed in fine linen, white and clean. తర్వాత వచ్చిన మనం చూసినప్పుడు పరలోకమందున సేనల సైన్య సమూహము కూడా తెల్లని బట్టలు నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు లెక్కి ఆయనను వెంబడించినట్టుగా కూడా చదువుతాం. Already, so we are talking about the final judgment taking place, the marriage supper of the Lamb, and the coming of Christ is the same context. కాబట్టి ఇదే సందర్భం అనగా గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము, ఆ సమయంలో జరిగేటువంటి తీర్పును గురించి ఇక్కడ వ్రాయబడినట్టుగా మనం చదువుతాం. Where we have started, now we are in the same context. Look at the 11th verse. Now he is coming from where I saw heaven open. మనం ఏదైతే చదువుకున్నామో అదే సందర్భాన్ని మనము మరీ తిరిగి చదువుతున్నాం. 11వ వచనములో పరలోకము తెరవబడి ఉండుట నేను చూచితిని. And behold, a white horse. అప్పుడు తెల్లని గుర్రం ఒకటి కనబడెను. Who was sitting on the white horse? ఎవరు ఆ తెల్లని గుర్రం పైన కూర్చున్నారో కూడా రాయబడింది. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు, true, and in righteousness he doth judge and making war. You see that? కాబట్టి అక్కడ చదివినప్పుడు అక్కడ ఆ తెల్లని గుర్రం పైన కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధములు జరిగించువాడును. So this is the beginning of the second coming of Jesus Christ to earth as King of Kings and the Lord of Lords. కాబట్టి యేసు ప్రభువారి యొక్క లోకానికి ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా వచ్చేటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. So he comes from heaven as a warrior Messiah. అనగా ఒక జయించేటువంటి యుద్ధాలు జరిగించేటువంటి మెస్సయ్యగా రాబోతున్నాడు అనేటువంటి అంశాన్ని 11వ వచనం చివరి భాగంలో That is why Psalm 96 verse 13 he says to establish truth and justice. అందుచేతనే 96వ దావీదు కీర్తన మనం చూసినప్పుడు ఆయన సత్యమును తర్వాత నీతిని స్థాపించడానికి వస్తాడనేటువంటి మాట మనం చదవగలం. Why is he coming to judge the nation, to make war against the evil? ఏం చేస్తారంటే ఆయన లోకానికి వచ్చినప్పుడు ఏదైతే ఆ యొక్క దుర్మార్గతను వాటినన్నిటికీ తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు అనేటువంటి మాట. And this event is witnessed by that generation. కాబట్టి ఈ యొక్క జరగబోయే ఈ సంఘటన ఆ యొక్క తరము వారు తప్పక చూస్తారు అనేటువంటిది కూడా చదివాం. And now what is happening in heaven? కాబట్టి ఇప్పుడు పరలోకంలో ఏం జరుగుతుంది అనేటువంటి There గమనించినప్పుడు are armies now. అక్కడ ఒక సైన్య సమూహం కనపడుతోంది. Who are these armies? ఎవరి యొక్క సేన లేదా సైన్య సమూహం అన్నప్పుడు Armies who return with Christ include all the saints who are already in heaven. అనగా ఈ లోకంలో నుంచి మరణించి ఆయనతో కూడా ఉండినటువంటి పరిశుద్ధులందరూ కూడా ఆ యొక్క సైన్య సమూహమే. Look at chapter 17 verse 14. 17వ అధ్యాయం 14వ వచనం మనం చదివినప్పుడు వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబరిచిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించును. Oh, praise the Lord. Notice carefully. Who are they? They are the saints who are already in heaven. కాబట్టి దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఎవరి యొక్క సైన్య సమూహం అన్నప్పుడు వాళ్ళు పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు అనగా పరిశుద్ధులుగా మనకు కనబడుతున్నారు. This is confirmed by their white clothing. వారి యొక్క తెల్లని వస్త్రధారణే దీనిని అది మనకి రుజువు చేస్తా ఉంది. 14th verse of 19th chapter makes it very clear. They were clothed in fine linen, white and clean. Sanctification is over. Now glorification is done. కాబట్టి 19వ అధ్యాయము 14వ వచనం మనం చదివినప్పుడు
వారు తెల్లని నారబట్టలు ధరించుకొని ఉన్నారన్నప్పుడు వారు సంపూర్ణంగా శుద్ధి చేయబడ్డారు. ఇప్పుడు వారు మహిమపరచబడబోతున్నారు. Oh, my dear believers in Christ, verse 16 says, He hath on his vesture and on his thigh a name written. What is that? King of kings and the Lord of lords. 16వ వచనం మనం చదివినప్పుడు ఆయనకి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువును నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. Then comes the verse chapter 20, the binding of Satan. తర్వాత 20వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏ విధంగా సాతాను బంధించబడతాడో వాటిని గురించి రాయబడి ఉంది. In between, what happens? ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అన్నప్పుడు Oh, verse 20, the beast was taken with the false prophet. అనగా అబద్ధ ప్రవక్తలందరినీ కూడా వారిని మోసపరిచే వారిని ఆయన అగ్నిగుండములో ప్రాణముతో వేస్తాడు అనేటువంటి మాటలు 20వ వచనంలో మనం చదవగలం. Verse 21, the remnant were slain with the sword of him that sat upon the horse, which sword proceeded out of his mouth. All the fowls were filled with their flesh. 21వ వచనం మనం చదివినప్పుడు వారి నోటి నుండి వచ్చిన ఖడ్గం చేత అందరూ కూడా వధించబడతారు. వారి మాంసములన్నీ పక్షులు కడుపారా తినని జరగబోయే ఉగ్రత గురించి మనం చదువుతున్నాం. Oh, the war had taken place. God's judgment not only includes the gathered armies, but extends to the entire world. Jeremiah 25 makes it clear. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో అది చాలా స్పష్టంగా రాయబడి ఉంటది. ఏ విధంగా ఆయన యుద్ధము చేస్తూ పరిశుద్ధులందరితో కూడా వస్తాడు, అదే విధంగా ఆయన ఏ విధంగా ఈ యొక్క సాతాను వాడి దూతల్ని అబద్ధ ప్రవక్తల్ని అగ్నిగుండంలో పారవేస్తాడు, వాటన్నిటి గురించినటువంటి అంశాలు చక్కగా రాయబడ్డాయి. At the last, before I could conclude, look at 21st verse. It talks about the remnant was slain, which means God destroys the wicked throughout the whole earth. Therefore, no unsaved, no unrighteous person will enter the 1,000-year kingdom of God. కాబట్టి ముగించక మునుపు నేను చెప్పేటువంటి మాట 21వ వచనం మనం చదివినప్పుడు ఎవరైతే ఇంకా అనీతిమంతులు లేదా పాపులు ఎవ్వరు కూడా ఇంకా వారికి సమయము ఇవ్వబడకుండా ఆయన చివరిసారిగా ఆయన ఇక్కడ దిగి వచ్చినప్పుడు ఆయన రాకడలో అది అంతిమంగా మనకు కనబడుతుంది. ఆయన నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడిరి. So in simple words, the parable of the fig tree talks about the confirmation of the information given there for us in the previous chapter of Matthew 24. కాబట్టి ఈ యొక్క అంజూరపు చెట్టును గురించినటువంటి ఉపమానాన్ని మనం ధ్యానించినప్పుడు ఏ విధంగా అయితే అంతకుముందు చదివినటువంటి వాక్య భాగంలో అది పరిశుద్ధుల కొరకు తర్వాత తీర్పు తీర్చబడబోయే వారికి రాయబడిందో అది దాన్ని ధృవీకరిస్తూ రాయబడినటువంటిగా మనం చూస్తాం. Oh, my dear believers in Christ, we have come to the end of today's sermon. May God bless us all, even as we read and understand God's holy word. What could get us closer to God is the word of God. కాబట్టి ముగింపులోకి మనం వచ్చాం కనుక క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏది మనల్ని ప్రభువుకు సమీపముగా తీసుకెళ్తుంది అనేటువంటి విషయాల్ని మన యొక్క జ్ఞాపకంలో ఉంచుకుందాం. Oh, my dear believers in Christ, one more time, God is going to give a chance. We're going to see another exciting event which is taking place with the unexpected coming of Christ. దేవుని చిత్తమైతే మరొకసారి మనకు సమయమైనప్పుడు ఏ విధంగా అద్భుతమైనటువంటి రీతిలో ఇంకొక సంఘటన మనకు జరగబోతుందో వాటిని గురించినటువంటి ధ్యానాన్ని మనం కొనసాగించబోతున్నాం. Thank you for your patient listening and God bless you all. Vandanam. All. చాలా ఓపికగా మీరు విన్నందుకు కూడా మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. Thank you, brother. ఇలా మంచిది అంజూరపు చెట్టు ఉపమానం గురించి శ్రేష్టమైన సంగతులు, చాలా లోతైన ఆత్మీయ సంగతులు పాత నిబంధన గ్రంథము కొత్త నిబంధన గ్రంథంలో నుండి తీసి చక్కగా వివరించిన జోయల్ అబ్రహామునకు ప్రత్యేకమైన వందనాలు. మరి చక్కటి అనువాదాన్ని అందించిన రూఫస్ అన్న కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో ఆదినారాయణ ప్రార్థన చేస్తే ఈ జూమ్ మీటింగ్ ముగిద్దాం. ముగింపుగా ఆదినారాయణ చేస్తున్నా. ఓకే. దయాళుడైన మా గొప్ప తండ్రి, పూజనీయుడు మా రక్షక, పరిశుద్ధులకు స్తోత్రాలు స్వామి. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నూతన దినంలో అరుణోదయమున ప్రభావ మీ పాదాల చెంతకు వచ్చి మీ దయగలిగిన మాటలు అయామరితండి. మీరు ఆఖరి మాటలు మేము ఎలాగా ఉండాలా, అంజూరపు చెట్టు ఉపమానం అయామరితండి. మీ యొక్క మాటలు
ఆకాశం భూమి గతించిన కానీ మీ మాటలు గతించు అని మన తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు నిజ స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. సోదరు గోపాల్ వదన బట్టి వందనాలు, ఈ కుటుంబాన్ని పరిచయం జ్ఞాపకం తీసుకున్నాడు తెలియజేయండి. చేరవచ్చిన ప్రియులందరినీ బట్టి వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన కార్యక్రమం అంతట్లో మీరందరూ మాతో ఉండమని, మా పని వాటిలో మీరే సహాయపడమని అయ్యా మరి తండ్రి, మీ అందు బలపడి స్థిరపడి మీ కొరకు సాక్షులుగా జీవించడానికి మేము కృపను విస్తరింపజేయమని అయ్యా మరి తండ్రి, మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీని మనస్తాడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి వాక్యం అందించిన జోయల్ అబ్రహామునకు, మరి ట్రాన్స్లేషన్ చేసిన రూఫస్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పగిద్దాం. మరి ప్రకటనలు ఏమన్నా ఉంటే చెప్పి ముగిస్తారు. నా వందన